రైట్, ప్రస్తుతం మనం బ్రేకింగ్ చూస్తున్నాం. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్పై హైకోర్టు విచారణ వాయిదా పడింది. క్వాష్ పిటిషన్ విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. ఈ విచారణ మధ్యాహ్నం 2:30కు ప్రారంభమై ప్రస్తుతం సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ వేశారు. ఈ కేసులో తన పేరును తొలగించాలంటూ కూడా గత 11వ తేదీన క్వాష్ పిటిషన్ వేశారు. సో ప్రస్తుతం ఈ క్వాష్ పిటిషన్ విచారణ మధ్యాహ్నం 2:30కు విచారించాల్సిందిగా లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేయడంతో 2:30కు విచారణకు వచ్చింది. సో ప్రస్తుతం విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. ఈరోజు ఉదయం ప్రముఖ నటుడు అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం బ్రేకింగ్ చూస్తున్నాం. అల్లు అర్జున్ ఇంటికి చిరంజీవి చేరుకున్నారు. ఆయన విశ్వంభర షూటింగ్లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిన వార్త తెలుసుకోగానే ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటికి చిరంజీవి చేరుకున్నట్టుగా కూడా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అలాగే రైట్, ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ వాయిదా పడింది. సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. దీనికి సంబంధించి మా ప్రతినిధి శర్మ మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శర్మ, ప్రస్తుతం సాయంత్రం 4 గంటలకు వాయిదా పడ్డట్టుగా తెలుస్తోంది క్వాష్ పిటిషన్పై విచారణ. దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు న్యాయస్థానం ముందు అతన్ని హాజరుపరిచేటువంటి ప్రక్రియ అన్నది కొనసాగుతోంది. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత అతని ఇంటి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీస్ స్టేషన్లో కొద్దిసేపు అతన్ని విచారించారు. అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత మళ్ళీ అతన్ని నేరుగా న్యాయస్థానం ముందు హాజరుపరుస్తారా, లేకంటే పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి అక్కడి నుంచి కోర్టుకు తీసుకువెళ్తారా అన్నది ఒక చిన్న సందిగ్ధం మాత్రం కొనసాగుతుంది. ఓవైపు ఇది జరుగుతుండగానే మరోవైపు అల్లు అర్జున్ లాయర్లు హడావుడిగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి 2:30 గంటల సమయంలో విచారణకు వచ్చింది. కానీ న్యాయమూర్తి హైకోర్టు న్యాయమూర్తి కొన్ని అత్యవసర కేసులు ఉన్నాయి, వాళ్ళ శుక్రవారం కాబట్టి మళ్ళీ సోమవారం వరకు వచ్చేటువంటి కేసుల విచారణ ఉండదు కాబట్టి అత్యవసర కేసులు ఉన్నందున ఈ పిటిషన్ విచారణను 4 గంటలకు వాయిదా వేశారు. మరి 4 గంటలకు జరిగేటువంటి విచారణ సందర్భంలో ఏం జరుగుతుంది అనేటువంటిదే చాలా ఆసక్తి గొలిపేటువంటి అంశం. అరెస్టు జరిగింది, మరి క్వాష్ పిటిషన్ అన్నది దాఖలైంది. క్వాష్ పిటిషన్ అతను దాఖలు చేశాడు అల్లు అర్జున్. తన పైన నమోదైనటువంటి సెక్షన్లు అర్ధరహితమైనటువంటివి. ఒకటి భారత న్యాయ సంహిత 105 కింద నమోదైనటువంటి సెక్షన్ కానీ, అలాగే 118 3/5 రెడ్ విత్ బిఎన్ఎస్ సెక్షన్, ఈ 2 సెక్షన్లు కూడా తనకు వర్తించవు. ఈ కేసు నుంచి తనను తప్పించాలి, తన పైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలంటూ ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి మరి ఈ విషయంలో న్యాయస్థానం ముందు వాదనలు విన్న తర్వాత ఇటు అల్లు అర్జున్ తరపు లాయర్ కానీ అటు ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్కి సంబంధించినటువంటి వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఏం చెప్తుందన్నదే చాలా ఆసక్తి గొలిపేటువంటి అంశం. మరి 4 గంటల సందర్భంలో విచారణ సందర్భంలో ఏ అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వస్తాయన్నది చూడాల్సి ఉంది. మరి చిక్కడిపల్లి పోలీసులు మాత్రం కేసు స్పీడప్ చేశారు. అతన్ని ఖచ్చితంగా మరి 4 గంటల లోపే అతని న్యాయస్థానం ముందు హాజరుపరిచేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ 4 గంటల విచారణకు వాయిదా పడింది కాబట్టి న్యాయ నిపుణులతో కూడా పోలీసులు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. మరి 4 గంటల లోపే అల్లు అర్జున్ను న్యాయస్థానం ముందు హాజరుపరచాలా, లేదంటే హైకోర్టులో విచారణ జరిగిన తర్వాత కోర్టు నిర్ణయం మేరకు ఏ విధంగా వ్యవహరించాలనేటువంటి దానికి సంబంధించి మాత్రమే ప్రస్తుతం సందిగ్ధత అన్నది కొనసాగుతోంది. మరి కొద్దిసేపటి క్రితం మనతో మాట్లాడినటువంటి లాయర్ విష్ణువర్ధన్ రెడ్డి కానీ కొంతమంది ఇతర లాయర్లతో మాట్లాడినప్పుడు కానీ క్వాష్ పిటిషన్ అన్నది అది హైకోర్టుకు సంబంధించినటువంటి అంశం. ప్రస్తుతం చిక్కడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు కాబట్టి ఖచ్చితంగా న్యాయస్థానం ముందు హాజరుపరచాల్సిందే. మరి క్వాష్ పిటిషన్కు దీనికి ఎటువంటి సంబంధం లేదు, అటువంటి మధ్యంతర ఉత్తర్వు కూడా హైకోర్టు ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా న్యాయస్థానం ముందు అల్లు అర్జున్ను హాజరుపరచాలనేటువంటి అంశాన్ని వాళ్ళు ఎక్కువగా న్యాయ నిపుణుల నుంచి సమాచారం పోలీసులు సేకరించినట్టు తెలుస్తోంది. కాబట్టి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయిన వెంటనే మరి అతన్ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లేదా నేరుగా న్యాయస్థానం నాంపల్లి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు
హాజరుపరిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. న్యాయమూర్తి 2 సెక్షన్లు 105 బిఎన్ఎస్ 118 ఒకటి రెడ్ విత్ 3/5 ఈ సెక్షన్లు ఏవైతే నమోదయ్యాయో అవి అల్లు అర్జున్కి అట్రాక్ట్ అవుతాయా లేదా అనేటువంటిది పరిశీలించి ఆ రిమాండ్ రిపోర్టును పూర్తిగా పరిశీలించిన తర్వాత న్యాయమూర్తి తీసుకునేటువంటి నిర్ణయం బట్టి అల్లు అర్జున్ భవితవ్యం అన్నది ఆధారపడి ఉంది. భోగి రైట్, థ్యాంక్ యూ శర్మ.